హాయ్ హలో ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుండి మనం ట్రేడ్ తీసుకుందాము. నేను బినోమోలో ఉన్నాను. ఇక్కడ నుండి మనం ఎంట్రీ తీసుకున్నాం. బయింగ్ ఇక్కడ నుండి మార్కెట్ రిజెక్షన్ జరగాలి. సో ఈజీ ట్రేడ్ ఇది. వెయిట్, రిజెక్షన్ జరగాలి. ఒకవేళ రిజెక్షన్ జరగకపోయినా నేను నెక్స్ట్ మళ్ళీ బయింగ్కి ట్రేడ్ ప్లాన్ చేస్తా. నా దగ్గర మార్టింగల్ ఉంది, నేను అందుకే ఈ రిస్క్ అయితే తీసుకున్నాను. వెయిట్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఓకే, స్ట్రాంగ్ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. వెయిట్ ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు బయింగ్ ఇక్కడ మాక్సిమం పాసిబిలిటీ ఉంది బయింగ్కి. ఒక జస్ట్ ఒక కన్ఫర్మేషన్ మనకు దొరికితే మనం బయింగ్కి ఎంట్రీ తీసుకుందాం. ఇందులో ఈజీ ట్రేడ్ ఇది. బయ్యర్ ఒక కన్ఫర్మేషన్ ఇస్తే ఓకే, క్యాండిల్ కంప్లీట్ అయ్యింది. వెయిట్, ఒక బయ్యర్ క్యాండిల్ కావాలి. ఓకే, చలో నేను ఇక్కడ నుండి బయ్యింగ్కి ట్రేడ్ తీసుకుంటాను. ఇక్కడ నుండి బయ్యర్ ఎంట్రీ అవుతారు. ఈజీ ట్రేడ్ ఇది. ఇక్కడ నుండి చూడండి మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది 5 సెకండ్స్లోనే, 30 సెకండ్స్లోనే, సారీ 5 సెకండ్ చార్ట్లోనే పెడతాను. మన ఎంట్రీ ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అవుతుంది మార్కెట్. ఇక్కడ నుండి ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఖచ్చితంగా ఇక్కడ నుండి బయ్యర్ రిజెక్ట్ చేస్తారు. నేను ఎందుకు 1 మినిట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 5 సెకండ్స్లో కన్ఫర్మేషన్ చూసుకున్నాం. సో బయ్యర్ ప్రెజెన్స్ ఉంది, సెల్లర్లో రిజెక్షన్ ఉంది, కాబట్టి ఇక్కడ నుండి మార్కెట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, కంపౌండింగ్ చేసేటప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు. నేను మార్టింగల్ నా చేతిలో ఉన్నాయి. 1-2 ట్రేడ్స్ లాస్ అయినా నేను రికవర్ చేసుకుంటాను కాబట్టి ఆ కాన్ఫిడెంట్తో తీసుకున్నాను. అది కూడా కన్ఫర్మేషన్ చూసుకోండి. ఓకే, ఓన్లీ వితౌట్ కన్ఫర్మేషన్ ఇలాంటి ట్రేడ్స్ తీసుకోలేము. ఓకే, చూడండి ఎంట్రీ పైన కొడితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తాను చెప్పిన ఎందుకు 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్. ఓకే, చూడండి ఎందుకు నేను ఎంట్రీ తీసుకున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ లోవర్లో నుండి క్రియేట్ అయ్యి ఇప్పుడు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, లోవర్లో నుండి ఇక్కడ డబ్బులు క్రియేట్ అయ్యి లో క్రియేట్ అవ్వకుండా బయ్యర్ అనే వాళ్ళు పైకి వెళ్ళడానికి ట్రై చేసిండ్రు. అండ్ ఇది స్ట్రాంగ్ బయ్యర్ లెవెల్. ఓకేనా, ఇక్కడ సెల్లర్ కూడా డిస్టర్బ్ చేయకుండానే మిడిల్ నుండి సెల్లర్ ఎంట్రీ అయినారు. సో యాక్చువల్గా ఇది ఇక్కడ రెస్పెక్ట్ జరగాలి, ఇక్కడ రెస్పెక్ట్ జరగాలి. ఓకే, జరగలేదు అనుకుందాం, కానీ స్ట్రాంగ్ లెవెల్ ఎలా బ్రేక్అవుట్ అవుతుంది? బ్రేక్అవుట్ అవ్వదు కదా. ఒకవేళ బ్రేక్అవుట్ అయినా ఫేక్ బ్రేక్అవుట్ 95%, 90% అది ఫేక్ బ్రేక్అవుట్ ఉంటుంది. సో ఇలా స్ట్రాంగ్ బయ్యర్ ఎంట్రీ పాయింట్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ప్రీవియస్గా ఉన్న బయ్యర్ మళ్ళీ ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అవ్వడానికి. ఓకే, ఇక్కడ గ్రీన్ ఎంట్రీ అయ్యి మళ్ళీ సెల్లర్ ఎంట్రీ అయితే అప్పుడు మళ్ళీ ఇది డౌన్ ట్రెండ్కే కంటిన్యూ అవుతుంది. కానీ ఫస్ట్ ఇక్కడ బయ్యర్ అయితే ఫైట్ చేస్తారు. ఆ బేసిస్ మీద మనం ట్రేడ్ తీసుకున్నాం. దట్టు కన్ఫర్మేషన్ అందుకే చూసుకున్నాం బయ్యర్ ఎంటర్ అవుతున్నారా లేదా. 5 సెకండ్స్లోకి వెళ్తే మనకు సెల్లర్లో రిజెక్షన్ కనబడుతుంది, బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నారు. సో ఇంకేం కావాలి ఆ కన్ఫర్మేషన్ కంటే. అందుకే ఈ బేసిస్ మీద ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, అది ఇది సింగిల్ లెవెల్, ఇది సింగిల్ లెవెల్, అందుకే ఇక్కడ రెస్పెక్ట్ జరగలేదు మనకి ఇప్పుడు. కానీ ఇది స్ట్రాంగ్ సెల్లర్ ఎంట్రీ పాయింట్, స్ట్రాంగ్ సెల్లర్ ఎంట్రీ పాయింట్ బ్రేక్అవుట్ అయ్యింది. ఓకే కదా, మళ్ళీ సెల్లర్ ఫైట్ చేస్తారు, అందుకే అక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనమాట. ఓకే, చూద్దాం ఇక్కడ. స్టిల్ లెవెల్స్ లేవు, చూద్దాం. ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి. అవుతుంది, బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకుందాం, లేదంటే వెయిట్ వెయిట్ చేద్దాం. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. బ్రేక్అవుట్ అవ్వలేదు, చూద్దాం ఏమన్నా కన్ఫర్మేషన్ దొరుకుద్దా. ఓకే, లెవెల్ టచ్ అవును. ఓకే, ఇక్కడ సెల్లింగ్ ఇక్కడ తీసుకున్నాం. అంటే స్లో ఉన్నట్టుంది, అంటే లేట్ ప్లేస్ అవుతుంది ఇక్కడ. పైన ఈ లెవెల్ దగ్గర తీసుకోవాలి ట్రేడ్. ఇది ఈ లెవెల్ దగ్గర తీసుకుంటే ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతుంది చూడండి. ఇది ఒకవేళ ఎంట్రీ లాస్ అయితే మేబీ ఎంట్రీ అయితే కింద ప్లేస్ అయింది. ఈ లెవెల్ దగ్గర ఇది రిట్రేస్మెంట్కి వచ్చింది కదా, ఈ పైకి ఇక్కడ తీసుకుంటే షువర్ ట్రేడ్ ఇది. ఓకే, చూడండి ఎంట్రీ మిస్ ప్లేస్ అయింది, ట్రేడ్ లాస్ అయింది. ఓకే, ఇది ఇక్కడ ఎంట్రీ దొరకాలి మనకు, కానీ ఇక్కడ
ఆపర్చునిటీ అంటే మనం ప్లేస్ చేయలేకపోయినాం ఎంట్రీ, ఎందుకంటే బయ్యర్ కన్ఫర్మేషన్ కోసం చూసినాం, బయ్యర్ ఎంట్రీ అయినారు, వీక్ ఎంట్రీ అయినారు బయ్యర్ అని ఇమీడియట్గా మార్కెట్ కిందికి వెళ్ళిపోయింది. సో మన ఎంట్రీ మిస్ప్లేస్ అయింది. అనాలిసిస్ మాత్రం కరెక్ట్, అక్కడ సింపుల్ రిజెక్షన్ జరగాలి, లెవెల్ కింద క్లోజ్ అవ్వాలి, ఆ లెవెల్ కింద క్లోజ్ అయింది. ఓకే, హిస్టరీలో లెవెల్స్ లేవు, ఈ చార్ట్ అవాయిడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ తీసుకుందాం. ఓకే, నేను 2 ఎంట్రీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుండి సెల్లర్ ఎంట్రీ అవ్వాలి. ఎందుకు ఫ్రెండ్స్ ఈజీ ట్రేడ్ ఎందుకు, నేను 5 మినిట్లో చెక్ చేస్తాను, నేను అది రికార్డ్ అవ్వలేదు మేబీ. హిస్టరీలో లెవెల్స్ ఏం లేవు, మార్కెట్ క్లీన్గా లోవర్లో క్రియేట్ అవుతుంది, డౌన్ ట్రెండ్కి షిఫ్ట్ అయిపోయింది. సో మార్కెట్ టార్గెట్ వచ్చేసి ఆల్వేస్ లోవర్లో ఇక్కడ. ఓకేనా, సెల్లర్ ఎంట్రీ అయినారు, రిటేస్ అయినారు, బయ్యర్ స్ట్రాంగ్ ఎంట్రీ అయినారు, కంటిన్యూషన్ సిగ్నల్ ఇచ్చినారు. ఈ ట్రెండ్ లైన్తో మనకు ఫరక్ పడదు ఇప్పుడు. ఓకే, ఎందుకు ట్రెండ్ డౌన్కి ఉంది. సో మనకు సెల్లర్ లెవెల్స్ స్ట్రాంగ్గా వర్క్ అవుతాయి, బయ్యర్ లెవెల్స్ ఫెయిల్ అవుతాయి. ఓకే, సో అందుకే ఈ లెవెల్ టచ్ అవ్వగానే బయ్యర్ ఎంట్రీ అయినారు, పైకి వెళ్ళడానికి ఫెయిల్ అయిపోయారు, మళ్ళీ టచ్ అయ్యారు, బయ్యర్ ఎంట్రీ అవ్వడానికి ఫెయిల్ అయిపోయారు. సో సెల్లరే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాం, అందుకే మనం ఆ బేసిస్ మీద అయినా కూడా కొంచెం రిస్క్ ఎందుకు, మళ్ళీ సేమ్ ఇక్కడ ఈ బయ్యర్ అయ్యింది కదా, ఈ బయ్యర్ ఇలాంటి స్మాల్ క్యాండిల్ అయినా అవ్వచ్చు అని చెప్పి కొంచెం పైకి వచ్చినాక మార్జినల్ సేఫ్టీ తీసుకున్నాము, అందుకే అది షూర్ షాట్ అనమాట. ఓకే సింగ్, వెయిట్ చేద్దాం. ఇక్కడ ఇది క్లీన్గా నీట్గా బ్రేక్అవుట్ అయితే సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది, వెయిట్. ఓకే, కొంచెం రిస్క్ ఎందుకు ఆలోచిస్తున్నానంటే ఇది ఎక్కడి నుండి వచ్చిందో కొంచెం క్లారిటీ లేదు. ఒకవేళ స్ట్రాంగ్ బయ్యర్ లెవెల్ నుండి హిస్టరీలో బయ్యర్ లెవెల్ వస్తే ఈ ట్రేడ్ రిస్క్ ఇది. ఓకేనా, కానీ అయినా కూడా ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ సెల్లర్ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసింది మార్కెట్. ఓకే, ఏ క్యాండిల్ సెల్లర్ ఎంట్రీ ట్రై చేసినారు, సెల్లర్ కంటిన్యూ అవ్వడం ట్రై చేసినారు, కానీ ఏదో స్ట్రాంగ్ లెవెల్ ఉన్నట్టుంది మేబీ హిస్టరీలో. సో అందుకే ఇక్కడ నుండి బయ్యర్ ఎంట్రీ అయినారు. అగైన్ ఈ సెల్లర్ లెవెల్ని బ్రేక్ చేసే ప్రయత్నంలో కింద నుండి సెల్లర్ రిజెక్ట్ చేస్తున్నారు, బయ్యర్ పై నుండి కూడా రిజెక్షన్ జరుగుతుంది. సో ఆ బేసిస్ మీద నేను ఇక్కడ ఈ లెవెల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నా, కానీ కొంచెం డౌట్ ఉండే, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే ఇది కూడా బ్రేక్అవుట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళడం ట్రై చేస్తాను, అందుకే కొంచెం రిస్క్ అని వెయిట్ చేసిన, కానీ కాన్ఫిడెంట్ ఉండే ఈ లెవెల్ దగ్గర, అందుకే ట్రేడ్ తీసుకున్నాను. ఒకవేళ ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి, క్యాండిల్ ఇలా బ్రేక్అవుట్ అయ్యింది కదా. ఓకే, ఇక్కడ ఒక లెవెల్ ఉంది అనుకుందాం, మార్కెట్ ఇక్కడ నుండి స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకొని ఇలా వస్తే నేను మళ్ళీ ఇక్కడ ఇలాంటి ఎంట్రీ తీసుకోను కూడా నేను ఇక్కడ. ఓకేనా, వెయిట్ చేస్తాను, కానీ మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ చేసి డైరెక్ట్ వస్తుంది. సో మనం అందుకని అక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాం, సెల్లర్ ఎంట్రీ అవుతారు, డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్ కాబట్టి. ఓకే కదా, అందుకని అనమాట సింపుల్. ఫ్రెండ్స్ ఇక్కడ ఈసీ ట్రేడ్ ఉంది, లెవెల్కి టచ్ అయితే వెయిట్, లెవెల్ దగ్గర వరకు రావట్నే లేదు. ఓకే, నేనైతే ఎంత తీసుకున్నాను, ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గరకు వచ్చిందని. ఏది మనం ఈరోజు బినోమోలో చేస్తున్నాం, కొటెక్స్లో చేసేదానికి పోతే ఎక్కడైనా మనకు ఫరక్ పడదండి. మనకు ట్రేడింగ్ అనేది ఎందులో అయినా ఒకటే, బినోమోలో అయినా, కొటెక్స్లో అయినా, ఐక్యూ ఆప్షన్ ఎందులో అయినా ఒకటే ఉంటుంది అనమాట. ఓకే, సో మన దగ్గర నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ప్లాట్ఫామ్తో మనకేం ఫరక్ పడదు. ఈవెన్ నేను ఎక్స్నెస్లో కూడా చేస్తాను, ఎక్స్నెస్లో చేస్తాను, బైనాన్స్లో కూడా చేస్తాను. ఆ ఎక్స్నెస్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను, నేను అనుకున్నాను లాస్ట్ టైం చేద్దామని చేస్తాను. అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంటే 1 మినిట్ ప్రకారం కాదు, అందులో కొంచెం రేంజ్ని బట్టి మనం ప్రాఫిట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అవి కూడా వస్తాయి, నేను ముందు ముందు అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, ఇప్పటికి క్లోజ్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ కూడా ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో జాయిన్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.